వెంకటేశా దయాసాగరా శ్రీ వెంకటేశా శ్రీ వెంకటేశా దయాసాగరా శ్రీ వెంకటేశా ఎక్కడో దూరాన ఏడు కొండలపైన ఎక్కడో దూరాన ఏడు కొండలపైన ఎక్కి కూర్చొని ప్రజల మ్రోకు లానేవాడ ఇక్కడే మా ఇంట వెలసినావయ్య నా హృదయ పీఠాన నిలచినావయ్యా శ్రీ వెంకటేశా. హాయ్, హలో. I'm a Lady Sindbad from Uma Parmilam YouTube channel. గత 2 months ముందు ఐ థింక్ నేను చాలా వీడియోలు చేశాను షిప్స్ గురించి. అందులో మై అడ్వెంచర్స్ ఆన్ బోర్డ్, మై అడ్వెంచర్స్ ఆన్ షిప్, అది లేడీ సింద్బాద్ 1 అని ఒకటి చేశాను నేను. ఇది లేడీ సింద్బాద్ అనదర్ అడ్వెంచర్ నెంబర్ 2. I think it is in 1983 or 84. My eldest son is around 2.5 years. So from Bombay to Singapore. Singapore on the ship. Soren Tobro. The ship's name is Soren Tobro. He is working with Larsen and Tobro. So ఆ షిప్లో మేము జాయిన్ అవ్వాలి, సింగపూర్ వెళ్ళాలి మేము. సో బాంబే వాళ్ళు హెడ్ ఆఫీస్ లార్సన్ అండ్ టోబ్రోలో మేము రిపోర్ట్ చేసాం. వాళ్ళు లెటర్ ఇచ్చారు. దే సెడ్ నో వరీస్ మ్యామ్, ఏజెంట్ వచ్చి మా తరపున సింగపూర్లో మిమ్మల్ని, బికాజ్ యాజ్ యూజువల్ ద షిప్ ఈజ్ ఇన్ యాంకరేజ్ అవుట్ ఎట్ సీ అనమాట. యాజ్ యూజువల్ మై హస్బెండ్ కాంట్ లీవ్ ద షిప్ అండ్ కమ్. చేస్తారు, చాలామంది చేసేవాడు, కానీ బట్ హీఈస్ డ్యూటీ బౌండెడ్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మేము ఈవినింగ్ 4 o'clock అయితే సింగపూర్లో ల్యాండ్ అయ్యాం. సింగపూర్లో ల్యాండ్ అయిన తర్వాత బయటకు వచ్చేసాను. ఎక్స్పెక్టింగ్ ఏజెంట్ విల్ రిసీవ్ అస్. సో 4 అయింది, 4:30, 5, నో ఏజెంట్ ఈస్ టర్న్డ్ అప్ దేర్. నాకేం అర్థం కాలేదు. ఓకే, మేబీ లేట్ అయ్యాడేమోనని చెప్పి 6 o'clock వరకు అలా ఎయిర్పోర్ట్లో తిరుగుతూనే ఉన్నాం. ఐఎమ్ ట్రావెలింగ్ విత్ ద చైల్డ్. మా దగ్గర ఫ్యూ $US ఉన్నాయి, అంతకు మించి నా దగ్గర ఐఎమ్ నాట్ క్యారీయింగ్ ఎనీ మనీ. సో వాడికి ఏదో కోక్ అని బన్ అని తినిపించి మేము అలాగా ఎయిర్పోర్ట్లో తిరుగుతూ ఉన్నాం. 6 అయ్యేటప్పటికి నాకు కొంచెం కంగారు అనిపించింది. ఓకే, కంగారు అనిపించి ఐ జస్ట్ ఏం చేయాలి నెక్స్ట్. 7 అయ్యింది, నో ఏజెంట్. 7 o'clock ద షిప్ ఈజ్ సెయిలింగ్ నెక్స్ట్ డే 4 o'clock ఇన్ ద ఎర్లీ అవర్స్. అది యాంకర్ తీసుకుని సింగపూర్ టు జపాన్ వెళ్ళిపోతుంది. ఇంకా ఏం చేయాలి నాకు అర్థం కాలేదు. 7 వరకు చూసి నేను ఎయిర్ ఇండియాలో వచ్చామన్నమాట. ఎయిర్ ఇండియా కాంటాక్ట్ చేశాను. ఇట్లా దిస్ ఇస్ మై కండిషన్, కెన్ యూ హెల్ప్ మీ అని అడిగాను. అడిగితే ఎయిర్ ఇండియా వాళ్ళు ఏం చేశారు, మ్యామ్ వీ కాంట్ హెల్ప్ యూ ఇన్ ఎనీవే. నెక్స్ట్ 2 days సింగపూర్ న్యూ ఇయర్ అట. ఇట్స్ సో హ్యాపెన్ సాటర్డే, సండే, ఆ రోజు మండే, ట్యూస్డే వరకు కూడా అసలు ఎవ్రీథింగ్ విల్ బి క్లోజ్డ్. అసలు నాకు రెస్క్యూకి చేసేవాళ్ళు కూడా అక్కడ ఎవరు లేరు. అయితే ఏమైంది, ఎయిర్ ఇండియా వాళ్ళు ఏం చేశారంటే, వీ విల్ గైడ్ యూ టు ద చీపెస్ట్ హోటల్ ఇన్ సింగపూర్. అక్కడికి మేము పంపిస్తాము. మీరు వెళ్ళి అక్కడ
వెళ్ళి మీరు ఆఫీస్‌కి కాంటాక్ట్ చేయండి అని చెప్పారనమాట. సో, నేను ఆఫీస్ నంబర్స్ కూడా ట్రై చేశాను. కానీ వాళ్ళు అప్పటికే క్లోజ్డ్. ఇండియాలో ఆఫీస్ నో రెస్పాన్స్. సో, నేను ఏం చేశాను, ఇంకా వేరే గతి లేదు, గత్యంతరం లేదు. టాక్సీ పిలిపిచ్చారు వాళ్ళే, ఎయిర్ ఇండియా వాళ్ళే. అంతవరకు వాళ్ళు హెల్ప్ చేశారు. ఏం చేయాలో కూడా నా మైండ్ మొద్దుబారిపోయింది. బట్ ఆ టాక్సీలో ఒక పెద్ద పెద్ద సూట్ కేసులు. ఎక్సైట్‌మెంట్‌గా ఆయనెప్పుడు చెప్తారు లెస్ లగేజ్ ఈజ్ మోర్ కంఫర్టబుల్ అని. కానీ నేను వినను. సో, వెళ్ళి ఆ సూట్ కేసులు కూడా మనమే పెట్టుకోవాలి. అసలే గొంతెండిపోతాంది. భయం, దడ. ఏం చేయాలో తెలియట్లేదు. టాక్సీ వాడు ఆ హోటల్‌కి తీసుకెళ్ళాడు. టాక్సీ వాడు హోటల్‌కి తీసుకెళ్ళాక దేవుడా! 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 అని ఇంకా ఏడుపొచ్చేస్తోంది. ఏడుపొచ్చేసి ఆ హోటల్ జస్ట్ ఇంకా 3 మినిట్స్‌లో రీచ్ అవుతాం అనగా ఇలా కళ్ళు మూసుకొని దేవుడా! 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 వెంకటేశ్వర స్వామిని నేను ఇండియా రావటమే నేను జుట్టిచ్చేస్తాను. పాపం ఆయన ఏమిచ్చినా హి డజంట్ మైండ్. అదొక పిచ్చి మనకి జుట్టిచ్చేయడాలు. ఆయన ఏం చేసుకుంటారో జుట్టు. ఎనీవే అని అనుకుని కళ్ళమ్మటి నీళ్ళు అలా కారిపోతున్నాయి. కళ్ళు మూసుకొని ఇలాగా ఇక మనసులో అనమాట. ఆదుకోవయ్యా ఆదుకోవయ్యా ఓ రమేశా ఆదుకోవయ్యా ఎంతో ఆర్తిగా మనసులో ప్రార్థించుకుంటే ఇలా కళ్ళు మూసుకొని నీళ్ళు ఎలా కారుతున్నాయి. హోటల్ ముందొచ్చి ఆగింది. సంబడీ ఓపెన్ ద డోర్ అండి. కార్ డోర్. యూ వోంట్ బిలీవ్. ఆర్ యూ బై నేమ్ మిసెస్ ఉమా అని ఒక చైనా వాడు అడుగుతున్నాడు నన్ను. ఆ డోర్ తీసింది చైనా వాడు. ఆర్ యూ బై నేమ్ మిసెస్ ఉమా అంటే యెస్ అంటే ఐయామ్ ద ఏజెంట్. చూడండి ఎక్కడ కనెక్షను అసలు. ఎయిర్‌పోర్ట్‌లో వాడు రాలేదు. ఆహ్, నేను ఎయిర్ ఇండియాని కాంటాక్ట్ చేయడం. వాడేం చేశాడంటే 3, 4 డేస్ హాలిడేస్ వాడొచ్చాడట ఎయిర్‌పోర్ట్‌కి. ఎలా మిస్ అయ్యామో తెలీదు. అంటే యాక్చువల్లీ సీఫేరర్స్‌కి వేరే గేట్ ఉంటది. ఆ గేట్‌లోంచి బయటపడాలి. అది నేను మామూలుగా పాసెంజర్స్‌తో పాటు బయటకొచ్చేసాను. తను ఏజెంట్ కూడా మిస్టేక్ చేశాడు. చెక్ చేసుకొని వెళ్ళాల. వాడేంటి పెద్ద ఎక్స్‌పర్ట్. వాళ్ళేంటి టెంపరరీ ఏజెంట్స్ వాళ్ళు. అక్కడికక్కడ నా కోసం ఒక ఏజెంట్‌ని క్రియేట్ చేశారు వాళ్ళు. వాడొచ్చి చెక్ చేసుకొని ఓకే. సీ గేట్‌లోంచి నేను రాలేదు కాబట్టి ఈవిడ రాలేదు అని చెప్పి వాడెళ్ళిపోయి హాయిగా కులాసాగా నెక్స్ట్ 3 డేస్ ఎంజాయ్ చేద్దామని జస్ట్ బిఫోర్ గోయింగ్ టు స్లీప్ 9:30 అయిపోయిందా? టైమ్ ఎంత? నైట్ 9:30, 10 అయింది. మార్నింగ్ 4:00, 3:00 ద షిప్ విల్ సైల్ ఆఫ్ టు జపాన్. ఒక్క అటు బయట ఎట్లా ఉంటుందో తెలుసా అండి? మనలాగా కాదు. లేట్ అంటే వాళ్ళు ఇలా టైమ్ చూస్తారు. 3 మినిట్స్, 4 మినిట్స్ ఇంక అక్కడి నుంచి క్లాక్ విల్ బి రన్నింగ్. కంపెనీ బోలెడు పే చేయాల్సొస్తది. ఒక్కొక్క నిమిషానికి ఎన్నో డాలర్స్ అనమాట. అక్కడ వాళ్ళు ట్రై చేస్తున్నారు. షిప్‌లో నుంచి ఆయన ట్రై చేస్తున్నారు. నో, 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 నో. షీ హాడ్ కమ్. కెప్టెన్ అండ్ బోత్ చీఫ్ ఇంజినీర్స్ ఆర్ కాంటాక్ట్ చేస్తే వాళ్ళు నో, నో. షీ వాస్ పుట్ అప్ ఆన్ ఎయిర్ ఇండియా బోర్డ్ అని వాళ్ళు చెప్పారు. వీళ్ళు ఈ ఏజెంట్ టెంపరరీ వాడు కదా! సో, ఫైనల్‌గా నాకు రెస్క్యూ ఎలా వచ్చిందంటే ఎయిర్ ఇండియా. ఈ ఏజెంట్ పడుకునే ముందు వాడికేం పుట్టిందో ఫోన్ చేశాడట ఎయిర్ ఇండియాకి. కన్ఫర్మ్ చేసుకుందామని. ఎవరన్నా మిసెస్ ఉమా ట్రావెల్ చేశారా అంటే జస్ట్ నౌ వి గైడెడ్ హర్ టు ద సో అండ్ సో హోటల్ అని చెప్పి వాళ్ళు చెప్పారు. చూసారా? ఎక్కడి నుంచి ఎక్కడ నాకు తగిలిందో. నేను గనక ఎయిర్ ఇండియాని కాంటాక్ట్ చేయకపోతే అసలు మాకు కాంటాక్ట్ ఉండేది కాదు. నెక్స్ట్ 4 రోజులు చేతుల్లో డబ్బులు లేకుండా హోటల్‌లో మరి వాడు ఊరుకుంటాడో లేదో మళ్ళీ నేను ఇండియాలో కాంటాక్ట్ చేసి కంపెనీని ఇదంతా వేరే ప్రొసీజర్. సో, నాకు ఆ రెస్క్యూ అలా వచ్చిందనమాట. అప్పటికప్పుడు వాడికి చెమటలు కక్కుకుంటూ ఆ ఏజెంట్ వచ్చి నా కారు తలుపు తీసి మ్యామ్ సారీ అని చెప్పి మళ్ళీ మమ్మల్ని ఇంకో వేరే టాక్సీలో పెట్టి ద షిప్ ఈజ్ రెడీ టు సెయిల్ అని చెప్పి యూ వోంట్ బిలీవ్ రాత్రి 10:30, 11 గంటలకి ఎళ్ళి ఐ థింక్ మెస్‌గావ్ డాక్స్ ఈజ్ బాంబే. సార్జాంగ్ డాక్స్ ఏదో. వెళ్ళి రాత్రి 11 గంటలకండి మళ్ళీ ఆ సీలో లాంచ్‌లో
వెళ్ళి ఈ ప్రొసీజర్ మీకు ఒకసారి చెప్పాను నేను. అది ఆ చీకట్లో పెద్ద షిప్స్ అట్లా ఉంటాయి. అంటే తెలియని వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను. ఆ గ్యాంగ్‌వే ఇలా దింపుతారు. ఈ బోట్ చిన్న బోటు ఆ షిప్ ముందు. అది వేవ్స్‌కి ఇలా లేస్తూ ఉంటది. ఇలా పైకి లేసినప్పుడు ఆ బ్రిడ్జ్ మీద మనం గెంతేయాలి. తాళ్ళతో ఉంటదనమాట అది. అది కొంచెం స్లిప్ అయి పడ్డామా ఇంక అంతే ఫినిష్డ్. రాత్రిపూట. అండ్ మోర్ ఓవర్ ప్రొపెల్లర్ విల్ బి చక్కగా పీసెస్ చేసేస్తదనమాట. కీమాలాగా. ఈ పిల్లోడు సరే వాడిని ఏజెంటే తీసుకెళ్ళిపోయాడు. నేను కూడా ఈ విషయాల గురించి నేను మళ్ళీ నాకుది పెళ్లి కాకముందే నేను షిప్స్ 2 సార్లు నేనిది వెళ్ళాను. దాని గురించి ఇంకో ఎపిసోడ్ చేస్తానండి. సో, అలా రీచ్ అయ్యాననమాట. ఏం జేయాలి మరి నైట్ అర్ధరాత్రి అది ఇట్స్ సో హ్యాపెండ్ అనమాట. మీరు మళ్ళీ నాకిక ఇదొక ఇన్సిడెంట్. దేవుడికి నాకు కనెక్షన్. ఆయనకి నాకు ఏం కనెక్షన్స్ ఉన్నాయో నాకు తెలీదు. అగైన్ హీ సేవ్డ్ మీ ఆన్ టైమ్. అది సంగతి. సో, అదండి జరిగింది. ఓకే. నెక్స్ట్ ఇంకో ఎపిసోడ్‌తో, ఇంకొక అడ్వెంచర్‌తో ద లేడీ సింద్బాద్ విల్ కమ్ బ్యాక్. బాయ్. శ్రీ వెంకటేశా దయా సాగరా, శ్రీ వెంకటేశా ఎక్కడో దూరాన ఏడు కొండలపైన, ఎక్కడో దూరాన ఏడు కొండలపైన ఎక్కి కూర్చొని ప్రజల మ్రోకు లాదేవాడ, ఇక్కడే మా ఇంట వెలసినావయ్య, నా హృదయ పీఠాన నిలచినావయ్యా, శ్రీ వెంకటేశ దయా సాగరా, శ్రీ వెంకటేశ. మనసు తిరుపతి కొండ మాకు నీవే అండ, మనసు తిరుపతి కొండ మాకు నీవే అండ, కనులలో నీ పాదకమలాలు నిండా నిన్ను భావించేము, నిన్ను కొలిచేము, ఆదుకోరమ్మని నిన్ను పిలిచేము, శ్రీ వెంకటేశ దయా సాగరా, శ్రీ వెంకటేశ. దేవతల కందరికి దేవుడవు నీవు, దేవతల కందరికి దేవుడవు నీవు, పిలచిన తనే బదులు పలుకు తావు, తలచిన తనే మదిలో మెదులుతో